ప్రభు పేరిట అందరికి ప్రైజ్ లాడండి. బాగున్నారండి అందరూ? యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం 2 కొరింథీయులకు 6వ అధ్యాయం 18వ వచనం. మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురు. సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు. ఏంటంటే, మీరు నాకు కుమారులు కుమార్తెలు, తండ్రిలాగా ఆదరిస్తానంటున్నాడు ఆయన. తల్లిలాగా ఆదరించే దేవుడు. తల్లిదండ్రులు ఈ లోకంలో పిల్లల్ని ఎంతో ప్రేమగా చూస్తారు, కానీ పరలోకపు తండ్రి అంతకంటే ఎక్కువగా మనల్ని చూస్తాడు. తల్లి అయినా మరచును కానీ నేను నిన్ను మరవనంటున్నాడు. మరచిపోని దేవుడు. నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకున్నాను అంటున్నాడు. అరచేతిలో చెక్కుకునే దేవుడు, మార్పు లేని దేవుడు, జీవం గల దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆయన్ని స్తుతించి ఆరాధించి కనపరచాలి. దేవుడు చేసిన మేళ్ళని బట్టి ఆయన్ని స్తుతించలేక ఉండలేము. ఆయన దేనికి స్తుతించాలి అంటే, సూర్యోదయం మొదలుకుని సూర్యాస్తమయం వరకు ఆయన నామము స్తుతినందదగినది. కాబట్టి ఆయన మనం స్తుతించాలి. తండ్రిలాగా తల్లిలాగా ఆదరించే దేవుడు. ఈ లోకంలో తల్లి పసిబిడ్డను మర్చిపోదు. ఒకవేళ మర్చిపోవచ్చును కానీ నేను నిన్ను మరవను అంటున్నాడు. మరచిపోని దేవుని మనం కలిగి ఉన్నాం. సర్వశక్తి గల దేవుడు, జీవము కలిగిన దేవుడు. ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కాబట్టి ఆయన మనం స్తుతించి ఆరాధించాలి, కనపరచాలి. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.